జై శ్రీమన్నారాయణ. ఇవాళ తిరుప్పావైలో మొదటి పాసురంలో గోదాదేవి ఏం చెప్పిందో చూద్దాం. మొదటి పాసురంలో సంకల్ప శుద్ధి ఉంటే మంచి కాలం తనంతట తాను అనుకూలిస్తుందని ఆండాళ్ కాలమహిమను తెలియజేస్తోంది. కోరిక ఉన్నవారందరూ మాతో కలిసి మార్గశీర్ష వ్రతం ఆచరించడానికి రండి అని పిలిచింది. ఈ వ్రతం ఆచరించడం మనకు శ్రీమన్నారాయణే పర అనే వాద్యాన్ని ఇస్తాడు, మనకే ఇస్తాడు. అంటే ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకి ఇస్తాడు అని, ఈ వ్రతం ఆచరించడం వలన పొందబోయే ఫలితాన్ని కూడా ఇక్కడే చెప్పేసింది. பாசுரంలోకి వెళ్దాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செம்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய். మార్గళి తింగళ్ ద్రావిడ భాషలో మార్గళి అని పిలిచే మాసాన్ని సౌరమానంలో ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణానికి ముందు వచ్చే మాసం. మానవుల సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు అవుతుంది. అందువల్ల ఈ మాసం దేవతలకు బ్రహ్మీ ముహూర్త కాలం అవుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పడం వలన ఇది కేశవుడు అధిష్టానంగా ఉండే వైష్ణవ మాసం, శుభకరమైనది. సస్యం ఇళ్లకు చేరే కాలం, మంచి బుద్ధి ఆవిర్భవించే కాలం. మది నిరైందనన్నాళాల్ నిండు చంద్రుడు ఉన్న రోజులు అంటే శుక్లపక్షం. మంచి పనులు శుక్లపక్షంలో ప్రారంభం చేస్తే నిర్విఘ్నంగా జరుగుతాయని పెద్దలు చెప్తారు. గోదాదేవి వ్రతం చేయాలని సంకల్పించగానే కాలం కూడా అనుకూలంగా ఉంది. అక్రూరుడు అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశా అని తన పాపం తొలగిపోయి భగవద్ దర్శన కాలం వచ్చిందని సంతోషించాడు. కంసుడు ధనుర్యాగానికి కృష్ణుడిని తీసుకురమ్మని అక్రూరుడిని పంపినప్పుడు అక్రూరుడు ఇలా భావించాడన్నమాట. నీరాడ పోదువీర్ పోదిమినో నేరేయీర్. వ్రతం కోసం స్నానం చేయాలనుకునే వాళ్ళందరూ రండి అని పిలుస్తున్నారు. ఇది స్నాన వ్రతం. ఇందులో పాల్గొనడానికి కేవలం కోరిక ఉండడం మాత్రమే అర్హత. భగవంతుడిని దర్శించుకోవాలనుకునే వారికి కోరిక బలంగా ఉంటే చాలు, ఆయన దర్శనం దొరుకుతుంది. భగత్ ప్రవృత్తి ప్రతిబంధక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అంటారు. అంటే ఆయన మన కోసం చేసే ప్రయత్నానికి మనం అడ్డుపడకుండా ఉండడమే ఆయన పట్ల మనకున్న అచంచల భక్తి. ఇక్కడ చిన్నవారిని కూడా మర్యాదపూర్వకంగా పోదువీర్ అంటున్నారు. అంటే వయోభేదం పాటించకుండా భాగవతోత్తములు అందరినీ గౌరవించాలి అని తెలియజేస్తున్నారు. నేరిഴయీర్ విలక్షణమైన ఆభరణాలను ధరించిన వారు ఆభరణాలను తీసివేసి స్నానానికి వెళతారు లోకంలో స్నానం చేయడం అంటే. కానీ ఇక్కడ ధరించి రమ్మంటున్నారు. ఎందుకు అంటే ఇవి లౌకిక ఆభరణాలు కావు, భగవంతుడి దగ్గరకు వెళుతున్నారు కాబట్టి జ్ఞానభక్తి వైరాగ్యాలనే ఆభరణాలు ధరించి రమ్మని పిలుస్తున్నారు. సీర్మల్గమా ఇప్పాడి సెల్వ చిరుమీర్గాళ్. సంపదలు వెల్లివిరిసే నందవ్రజం, వాళ్ళు గొల్లలు, వాళ్ళ సంపద పాడి. కృష్ణుడు అవతరించక ముందు కూడా పాల సమృద్ధి ఉండింది. కానీ కృష్ణుడు అవతరించాక అక్కడ పశువులు ఒక్కసారి సిరను లాగి వదిలితే కుండల కొద్దీ పాలనిస్తున్నాయి. పాలు ఎంత ఉంటే అంత పెరుగు వస్తోంది, పెరుగు ఎంత ఉంటే అంత వెన్న వస్తోంది, వెన్న ఎంత ఉంటే అంత నెయ్యి అవుతుంది. కానీ లోకల్లో అలా ఉండదు. పాలు ఎంతో ఉంటే దానికంటే తక్కువ పెరుగు, దానికంటే తక్కువ వెన్న, దానికంటే చాలా తక్కువ నెయ్యి అవుతుంది, 10వ వంతు అవుతుంది. కూర్వేల్ కొழுந்தొழிలన్ నందగోపన్ కుమరన్. పదునైన వేలాయుధాన్ని ధరించిన నందగోపుడి కుమారుడు. కృష్ణుడు రాకముందు గడ్డిపోచం తొక్కాలన్నా ఆలోచించే నందగోపుడు
కృష్ణుడి రక్షణ కోసం నిరంతరం వేలాయుధాన్ని ధరిస్తున్నాడు. మన్నిమిత్తం కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి. లోకంలో తన కోసం చేయటం పాపం, కానీ పరమాత్మ కోసం చేస్తే అది పుణ్యం అవుతుంది. సామాన్యుడు కత్తిని ప్రయోగిస్తే నేరం అవుతుంది. అదే వైద్యుడు కత్తిని ప్రయోగిస్తే ఆయనకు డబ్బులు ఇచ్చి నమస్కారం చేసి మరీ వస్తాం. నందగోపుడు ఇక్కడ ఆచార్యుడు. ఏరార్ధకణ్ణి యశోదై ఇళం సింగం. కృష్ణుడినే చూస్తూ ఉండడం వల్ల కళ్ళు విశాలంగా ఉన్న యశోద తన ముద్దుల పట్టికి ఎవరి వల్ల ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని కళ్ళు విప్పార్చుకొని చూసి చూసి ఆమె కళ్ళు వికసించిపోయాయట. కన్ను జ్ఞానానికి ప్రతీక. మంత్రో మాతా పితా గురుహు. మంత్రం జ్ఞానాన్ని ఇస్తుంది, పరబ్రహ్మం మంత్రంలో విహరిస్తాడు. ఇక్కడ అమ్మ మంత్రం. మరి కృష్ణుడి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయట? కార్మేని శంకణ్ కదిర్ మదియం పోల్ ముగత్తాన్. నల్లనివాడు పద్మనయనంబులవాడు, ఆర్తుల పట్ల కృపారసం ఒలికించి సంసార తాపాన్ని పోగొట్టేవాడు. ఉపాయం ఉపేయం కూడా ఆయనే. మన కోసం ఆయన ఏం చేస్తాడు అంటే, నారాయణనే నమక్కే పరైతరువాన్. ఆయనే మనకు పార అనే వాయిద్యాన్నిచ్చి ఉద్ధరించగలవాడు. ఎందుకంటే నారములు అంటే చేతనులు, ఆయనము అంటే ఎప్పటికీ విడవకుండా ఉండడం. అందుకనే ఆయన మాత్రమే చేతలను ఉద్ధరించగలవాడు. మనకు ఆయన తప్ప వేరొక ఉపాయం లేదు. పరమాత్మ దృష్టిలో అందరూ సమానమే. అయినా ఆయనను తెలుసుకున్న వారిపై ముందుగా తన కృపా దృష్టిని ప్రసరిస్తాడు అని తెలియజేయడమే నమక్కే అని నొక్కి చెప్పడంలోని అంతరార్థం. పారోర్పు గഴపడింది. ఇంతకాలంగా కృష్ణుడితో చేరకుండా ఆంక్షలు విధించిన పెద్దలే వ్రతం చేయడం కోసం కృష్ణుడితో చేరడానికి అనుమతినిచ్చారు కదా. వారి కోరిక కూడా నెరవేరి ఆనందించేట్లుగా వ్రతాన్ని ఆచరిద్దాం రండి అని గోపికలు పిలుస్తున్నారు. ఏలో రెంపావాయ్. ఇది మొకటం. ప్రతి పాసురంలో మొకటం ఉంటుంది. ఏల్ అంటే ఓయ్ చనువుగా పిలుస్తాం కదా. ఓహోయ్ ఓయ్ అని చనువుగా పిలుస్తాం మనం. ఓర్ వినండి. ఓర్ అంటే వినండి. ఎంపావాయ్ అంటే మన వ్రతం కోసం. ఏలో రెంపావాయ్ ఇది మొకటం. ప్రతి పాసురంలోనూ మొకటం ఉంటుంది. ఏల్ అంటే ఓయ్ ఓహోయ్ అని మనం స్నేహితుల మధ్య చనువుగా పిలుచుకుంటాం కదా, అలాంటి పిలుపు అన్నమాట. ఓర్ అంటే వినండి. ఎంపావాయ్ అంటే మన వ్రతం కోసం అని అర్థం. ఇక్కడ ఆండాళ్ తల్లి తన స్నేహితులతో కూడి వ్రతం చేస్తోంది, వాళ్ళని పిలుస్తుంది. అదేవిధంగా ప్రపంచంలోని సమస్త జీవాత్మలను పిలుస్తుంది. మనమంతా ఆమెకు అనుంగు బిడ్డలం కాబట్టి ఓయ్ ఏల్ అని పిలుస్తోంది. స్వాపదేశార్థం చూద్దాం. వ్రతం చేయడానికి కోరిక ఉండడమే అధికారి అర్హత. వ్రతం కృష్ణుడిని పొందడం కోసం చేయాలి. చేయడం వలన పొందే పురుషార్థం కూడా కృష్ణుడే అని పాసురంలోని అర్థం. ఇది 30 పాసురాల మాలిక. క్రమంగా 30 పాసురాలను అర్థంతో అనుసంధానం చేసుకున్నప్పుడే పూర్తిగా అవగాహన అవుతుంది. తిరుప్పావేని వేదమనిత్తక్కుం విత్తు అంటే వేదం మొత్తానికి విత్తనం వంటిది. అంటే ఒక విత్తనం నుంచే ఎంత పెద్ద వృక్షమైనా పెరుగుతుందనేది మనకు తెలుసు. ఆ విత్తనం చిన్నదైనా వృక్షానికి ఉండే లక్షణాలని ఆ విత్తనంలోనే ఇమిడి ఉంటాయి. అలానే తిరుప్పావి 30 పాసురాలైనా వేదం, వేదాంగం, ఇతిహాసం, పురాణం అన్నిటి సారం ఈ 30 పాసురాల్లో ఇమిడి ఉంది. వేదంలో చెప్పబడిన అర్ధపంచకం, మంత్రత్రయసారం, ఉపనిషత్సారం, 32 బ్రహ్మ విద్యలు, ఇంకా ఎన్నో ఇలాంటి పరమ రహస్య విషయాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం దాన్ని తోడిన కొద్దీ ఎన్నో వజ్రాలు, వైఢూర్యాలు, అపూర్వమైన రత్నాలు దొరుకుతాయి. అంత శక్తి లేనప్పుడు పై పై అర్థాన్నన్నా తెలుసుకుంటే శక్తి కొద్దీ ఉత్సాహం పెరిగినప్పుడు ఇంకా అంతరార్థాలని అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. పరమాత్మను చేరుకునే సందర్భంలో 3 దశలు ఉంటాయి. ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ. ఆ 3 దశలు ఈ తిరుప్పావైలో మనకు
కనపడతాయి. రేపు 2వ పాసురంతో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.